అందరికీ ప్రభువుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను ఇంతకుముందు మీకు అందరికీ పరిచయమైన వ్యక్తినే, చాన్లీ రెవల్యూషన్ అనే పేరుతోటి. నిజానికి నా పేరు కర్రావుల శ్రీనివాస్ ఆలియాస్ కర్రావుల చాన్లీ ఆలియాస్ ఇప్పుడు ప్రస్తుతం కర్రావుల జాషువా. ఇందాక నేను ప్రీవియస్ వీడియోస్లలో నేను పెట్టిన నా జీవిత చరిత్ర గురించి నేను మీతో చెప్పుకున్నా. నా లాస్ట్ మూమెంట్లో మా సిస్టర్ చనిపోయినప్పుడు కూడా నేను ఒక వీడియో పెట్టిన, ఎంతో బాధాకరమైనతోటి. ఇప్పుడున్న పరిస్థితులలో చాలామంది అనుకుంటున్నారు కదా, ఈ అబ్బాయి క్రిస్టియానిటీ ఎందుకు స్వీకరించిండు, ఎందుకు అని అంటే, నేను ముందు హనుమాన్ గుడిలో పూజారిగా చేసిన, సాయిబాబా గుడిలో పూజారిగా చేసిన, మరి అన్నీ చేసి మళ్ళీ ఎంతో పాదయాత్రలు చేసిన, ఇవన్నిటిని బేస్ చేసుకొని చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇతను క్రైస్తవాన్ని ఎందుకు స్వీకరించాడు. చాలామంది ఒక మతాన్ని స్వీకరించడం అంటే ఇట్లా రాయి తీసి పడేసినట్టు కాదండి. ఎవరైతే వాళ్ళ పరిస్థితులను బేస్ చేసుకొని వాళ్ళు ఆ యొక్క పరిస్థితులను అనుగుణంగా వాళ్ళు తమ జీవిత శైలిని మార్చేసుకుంటారు అన్నట్టు. ఇందు మూలంగానే, ఈ కారణం చేతనే నేను కూడా నా యొక్క జీవిత శైలిని సంపూర్ణంగా నేను మార్చేసుకున్నాను. చెప్తాను వినండి. నా యొక్క అప్రెంటిస్షిప్ అయిపోయిన తర్వాత 2019వ సంవత్సరము నవంబర్ 3 తారీఖు నా అప్రెంటిస్షిప్ లాస్ట్ అయిపోయింది. ఆ తర్వాత అదే డేట్ రోజు మా సిస్టర్ చనిపోయింది. ఇంటికి వెళ్ళి అప్పటి నుంచి నేను చాలా కష్టాలు ఎదుర్కొన్నా. ఆ తర్వాత అండి ఇక్కడ నేను అది జీవితం అనే మొదలైంది. మా సిస్టర్ చనిపోయింది. అంతే. మళ్ళా ఇక నేను ఎవరైతే ఇష్టపడ్డ వ్యక్తులను వాళ్ళందరూ కూడా నన్ను మోసం చేసిళ్ళు. ఎంతో ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు నన్ను మోసం చేసిళ్ళు. ఇవన్నిటినీ మైండ్ మీద ప్రెషర్ తోటి నేను త్రాగుడికి బానిసైనండి. వ్యసనాలు, అంబార్, గుట్కా, తైని, పాన్ మసాలా, అన్ని తెల్లగాళ్ళు, అవన్నిటినీ స్వీకరించిన, నా బాడీకి అడిక్ట్ చేసుకున్నా. ఎందుకంటే వాటిని ప్రేమించడం మొదలుపెట్టినా నాకు ఎవరు గుర్తులేదు మరి. సో ఆ తర్వాత నెక్స్ట్ ఏమైందనంటే, ఒకానొక సమయంలో నేను నా మిత్రులతోటి ఒక ఊరు ధర్మారావుపేట అనేది ఒక ఊరికి పోయి తెల్లగాళ్ళు తాగుదామని పోయినండి. తెల్లగాళ్ళు టైంలో తాగిన ఆ రోజు కడుపు బాగా ఉబ్బింది. ఇక ఇంటికి వెళ్ళిన సాయంకాలం పూట మా ఫ్రెండ్స్ ఏం చేసిళ్ళు, మళ్ళీ తెల్లగాల బాటిల్ తెచ్చిళ్ళు. అరే ఒక గ్లాస్ తాగురా అని అన్నారు నాతోటి. అయితే నేను గ్లాస్ తాగుదామని ఇట్లా తాగినండి. వామిటింగ్ వస్తుంది. ఇక నా వల్ల అయితే లేదు. టాయిలెట్ వస్తే డైరెక్ట్ బ్లడ్ వస్తుంది. ఘోరం భయమైంది నాకు. అందరూ తెల్లగాలు తాగితే అరే టాయిలెట్ క్లీన్ అవుతుంది, మస్తు కడుపు సాఫ్ అవుతుంది అని అనేవారే. ఆ యొక్క కారణం చేత నేను కూడా అరే కొంచెము తెల్లగాలు తాగితే సెట్ అవుతాయి కదా అని చూసే వరకు టాయిలెట్లో బ్లడ్ వచ్చింది. తర్వాత రోజు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నానండి. చూసే వరకు జాండ్రీస్ అని తేలింది. ఆ జాండ్రీస్ ఇక మెల్లమెల్ల స్టెప్ బై స్టెప్ ఆ రోజు 2019 డిసెంబర్ 27వ తేదీన నేను వామిటింగ్ చేసుకుంటే నోట్లో నుంచి బ్లడ్ వచ్చిందండి. నేను ఆ యొక్క రక్తం కక్కుకునే విధానము, ఇక్కడ నుంచి రక్తం కక్కుంటే కనీసం ఒక 1 మీటర్ దూరంలో రక్తం పడేదండి. డిసెంబర్ 27వ తారీఖు 2019వ సంవత్సరము నేను సాయంకాల సమయంలో ఇట్లా పట్టుకొని కక్కుతూ ఉంటే ఒకేసారి బ్లడ్ పడిన తర్వాత నా ఊపిరి ఆగిపోయింది. నేను పడిపోయిన కింద. అంతే. ఆ క్షణం వరకు నాకు ఏం గుర్తులేదండి. మా ఇంటి పక్కన వాళ్ళందరూ నన్ను బండి మీద తీసుకొని వెళ్ళి హాస్పిటల్ తీసుకొని వెళ్ళిళ్ళు. ఆ తర్వాత 3 డేస్ తర్వాత చూస్తే ఒక శ్రీమిత్ర హాస్పిటల్లో ఉన్నానండి నేను మంచిర్యాలలో. బ్లడ్ వామిటింగ్స్ టోటల్. ఆ తర్వాత ఇక మా అమ్మ తన కాళ్ళ కడాలు కుదబెట్టి నాకు చాలా సహాయం పడ్డా మా పద్మక్క, మా రాజేశ్వర అక్కకు నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే చివరి మూమెంట్లో నాతోటి ఉన్న వాళ్ళు వీళ్ళే. ఇంకోటి ఏంటంటే మా రాజమని అక్కయ్య కూడా. ఇంకోటి ఏంటంటే మా కార్తీక్ బావ కూడా లాస్ట్ మూమెంట్లో వచ్చి నన్ను మందలిచ్చిళ్ళు. ఆ తర్వాత లేచి చూస్తే ఇంతవరకు ఎంతోమంది నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నా కానీ లాస్ట్ మూమెంట్లో జుగునక్క బొజ్జీరావు
అండ్ ఆత్రం రామచంద్ర అనే ఇద్దరు వ్యక్తులు నా గురించి పండ్లు పలహారాలు తీసుకొచ్చి ఒక 500 రూపాయల చేతిలో పెట్టి నువ్వు బాగానే అవుతావు అని నన్ను ధైర్యం చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత డే పెరిగే కొద్దీ నన్ను ఐసీయూలో వేసిళ్ళు. మా అమ్మ కాళ్ళ కడ్డలు కూడా పెడితే 30,000 రూపాయలు మాత్రమే వచ్చినాయండి. 30,000 రూపాయలు అయిపోయినాయి. ఐసీయూలో రోజు రోజుకి ఫీజు పెరుగుతుంది. మేము ఇంటికి తీసుకెళ్తాం మా అబ్బాయిని మా అమ్మ ప్రాధాయపడింది. ఇంటికి తీసుకువెళ్ళిన జస్ట్ 2 అవర్స్ తర్వాతనే నా కళ్ళు విపరీతమైన ఎల్లో కలర్లోకి వచ్చేసినాయి. ఆ తర్వాత రాత్రిపూట బాడీ వాసన పట్టింది. ఆ తర్వాత టాయిలెట్ వస్తే టోటల్ ఎల్లో కలర్, ఫుల్ స్మెల్. అప్పుడు ఇక అప్పటి నుంచి ప్రతి ఒక్క మన మంచిర్యాల జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళి అన్ని మందులు నా బాడీ మీద నేను ఉపయోగించుకున్నా కానీ లాభం లేదు. అయితే నేను ఎప్పుడైతే 2019 నవంబర్ 3వ తేదీన నేను నా యొక్క రైల్వే అప్రెంటిషిప్ అయిపోయింది కదా, వాళ్ళు కాల్ చేసిళ్ళు. ఎప్పుడు అని అంటే జనవరి 15 తారీఖు 2020 సంవత్సరంలో చేసి వాళ్ళు ఏమన్నారు, హలో భయ్యా आप इधर आना पड़ेगा एग्ज़ाम लिखने के लिए जनवरी 21 तारीख को 21వ తేదీన జనవరి 2020 మీరు ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాయాలి అని అన్నారు. అంతే. నేను ఒకటే మాట చెప్పిన, సార్ मेरी तबियत ठीक नहीं है, నా శరీరం ఆరోగ్యం ఏం బాగలేదు, మే చూడదేరా పూరా అప్రెంటిషిప్ నేను వదిలేస్తున్నాను మొత్తం దీనిని. ఇక నేను రైల్వే అప్రెంటిషిప్ని వదిలేస్తున్నా సార్, నేను అసలు ఉంటూనో పోతానో నా మీద నాకే డౌట్ అనుకుంటా మా ఇంటి దర్వాజా ముందట కూర్చొని మీదికి చూసుకుంటూ లెక్క పెట్టుకుంటాను మా కుటుంబంలో ఎంతమంది చచ్చిపోయారు. 1 2 3 4 5 ఇప్పుడు నేను కూడా చచ్చిపోతా నేను ఫిక్స్ అయిపోయినా కథ. ఇక మా వాళ్ళు కూడా వదిలేసి ఆల్రెడీ, ఎందుకంటే చాలామంది ఫిక్స్ అయిపోయారు నేను చనిపోతా అని. ఆ తర్వాత ఎందుకో అనిపించింది అవి ఇన్ని సంవత్సరంన్నర రైల్వేలో ఇంత కష్టపడి నేను అప్రెంటిషిప్ చేసి మా కుటుంబం నుంచి ఒక కానరాంజన్ కలకత్తా వేరే స్టేట్లో నేను ఎన్నికైనా కాబట్టి నేను ఎందుకు పోవద్దు అనే క్వశ్చన్ రైజ్ అయ్యి నేను అలాంటి సిచ్యువేషన్లోనే నేను నడుస్తే పడిపోతా. నేను గాలి పీలిస్తే నా బాడీ వాసన నాకే వస్తుంది, పోస్తే మొత్తం ఇక ఎల్లో కలరే. ఏ ఘోరమైన పరిస్థితి, ఇప్పుడు కక్కుతే రక్తమే. అలాంటి పరిస్థితులు అండి. నేను ఇక పోవాలి కానీ జనవరి 21 తారీఖు ఎలాగైనా కష్టపడి నేను అక్కడ ఎగ్జామ్ రాద్దామని ఫిక్స్ అయిపోయినాములే నిజమండి. నా ప్రియ మిత్రులారా, నేను మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, నా యొక్క ఈ 1 నుంచి 25 సంవత్సరాల వయసులో నా యొక్క అంత్య దినాలల్లో ఇక నా జీవితం అయిపోయింది అనే లాస్ట్ సెకండ్లల్లో నా తోడుగా ఉన్నవాడు నా మేనల్లుడు షేర్ల పవన్ కళ్యాణ్. తనే ఆ రోజు లేకుంటే నా పరిస్థితి చాలా అధోగతి అయ్యేది. ఆ పిల్లగాడు నాతో పాటు కలకత్తాకు వచ్చిండు ఎగ్జామ్ రాద్దామని. అయితే ఆ రోజు నేను మా ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పిపోయినా తెలుసా అండి, అమ్మ ఇదిగో మరి నేను కలకత్తాకు పోతానా, ఒకవేళ దేవుని నాకు నూకలు బాగుంటే ఇట్లా నేను వస్తా, లేకపోతే అట్లా పడ్డట్టే పోతా, చచ్చిపోతా అని చెప్పి నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినండి. అక్కడికి వెళ్ళిన వెంటనే నన్ను చూసిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్. అరే ఏదో అంటురోగం గల వ్యక్తి, కుష్ఠరోగాలు గల వ్యక్తి అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు కదా వాడిని వదిలేసి కొంచెం దూరం పోయి డిస్టెన్స్లో కూర్చుంటే అప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది, నిన్ను అందరూ వెలివేస్తే నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది. అప్పుడు ఆ క్షణం వరకు అంతకుముందు నువ్వు సంవత్సరంన్నర కాలంలో కలకత్తాలో రైల్వేలో ట్రైనింగ్ చేసి ఎంతో మెరిట్ స్టూడెంట్గా పేరు తెచ్చుకున్న నిన్ను చాలామంది వెలివేసి ఈ రోగ పిల్లగాడు దగ్గరుండ కొల్లి అని ఎవరైనా అంటే నీ మనసు ఎంత బాధ అనిపిస్తుందండి. అలాంటి సిచ్యువేషన్లో నేను అక్కడ కూర్చొని అందరూ ఒక్క దగ్గర ఎగ్జామ్ రాస్తుంటే ఒక చెట్టు కింద పోయి ఎగ్జామ్ నాకు కండక్ట్ చేసి ఎగ్జామ్ రాసి అప్పటికి కూడా పాపం మా సార్లు అందరు మంచి వాళ్ళు అందరూ నన్ను చూసి ఉన్నారు. కాకపోతే అక్కడ ఒక 3 వ్యక్తులు నా రూమ్మేట్స్ నాతో పాటు ఉన్నోళ్ళు, ఒక శక్తి ప్రసాద్ అనేటైనా, లాల్ మోహన్ యాదవ్ అంటే ఇంకా 2-3 నన్ను చేరదీసి నాకు జామ పండ్లు ఫ్రూట్స్ కొనిచ్చి తిను ఏంగా బాధపడకు అని నాకు ధైర్యం చెప్పిళ్ళు. వాళ్ళు ఎటోళ్ళు అంటే వెళ్ళిపోయిన వల్ల నేను బయటకు వచ్చి ఇక 2 రూట్స్ ఇటొకటి ఒక రూట్ కలకత్తా రైల్వే స్టేషన్, అక్కడ ఖడగ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి తెలంగాణ వచ్చేది ఇంకో రూట్. నేను అక్కడ సంవత్సరంన్నర ఉన్నా కదానండి ఒక రూమ్లో కిరాయి, ఆ రూమ్ ఓనర్ని కలుద్దామని ఎందుకు నాకు ప్రేరణ అనిపించింది. ఎలాగంటే ఇట్లా కలుద్దాం లాస్ట్ మూమెంట్లో, ఎందుకంటే నేను చచ్చిపోతాను ఉంటానో తెలియదు. కనీసం ఈ లాస్ట్ ఫ్యామిలీని
లాస్ట్ క్షణాలల్లో ఇలా కలుద్దామని పోయినా అండి. వాళ్ళ ఇంటి ముందర పోయి ఇక్కడ ఇట్లా నిలబడి ఉన్న చేతులు కట్టుకొని వాళ్ళు నన్ను చూసిన వెంటనే ఇంత కట్టెపుల్ల తీరున్న మన 80 కిలోలు ఉండే వ్యక్తిని 42 కిలోలు అయినా అండి నేను. అలాంటి నన్ను చూసి వాళ్ళు టకా వచ్చి తొందర వచ్చి నన్ను చేయి పట్టుకొని క్యా హో గయా సీను ఆప్కో క్యా హో గయా ఇతన తబియత్ కైసా హో గయా యార్ ఇతన అనుకుంటా వాళ్ళు నా గురించి కన్నీరు కార్చిండండి. అప్పుడు అనిపించింది అసలు నా గురించి మా వాళ్ళే కన్నీరు కార్చాలి, నా గురించి మా దోస్తులే పట్టించుకోలే, నా చేతి పట్టుకుందామని అంటే వాళ్ళు వాసన వస్తుందని దూరం జరిగిపోయిన వ్యక్తులు సమాజంలో ఉన్నాము. అప్పుడు ఫ్యామిలీ నన్ను దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి రొట్టెలు చేసి పెరుగుతోటి చక్కెరతోటి అన్నం తినిపించి వాళ్ళు నువ్వేం బాధపడకు నువ్వు మంచిగానే ఉంటావు అని చెప్పేసి మీ ఇంటికి కాల్ చేయి అని అన్నారు. అప్పుడు నేను అన్నా వద్దండి నేను వెళ్ళిపోతా నేను అన్నా. కానీ नहीं आप आपका घर को फ़ोन करो पहले, मैं आपका परिवार से बात करेगा అని వాళ్ళు అన్నారు. అన్నమోలే సరే అని ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఫోన్ చేసిళ్ళు. మా ఇంట్లో వాళ్ళతో ఏమన్నారు తెలుసా, మీరేం బాధపడకూడదు మీ కొడుకుని బతికిచ్చి పంపుతాం, హల్లెలూయా ఆమెన్, మీ కొడుకుని బతికిచ్చి పంపుతాం అని అన్నారండి. అప్పుడు నాకు అనిపించింది కదా నా వాళ్ళే నన్ను బతికిచ్చి పంపుతాం కాదు బతికున్నోని పంపుదాం ఎట్లా పోతాడు కదా అన్నట్టు వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్న క్షణాలు అలాంటి టైంలో. కానీ వీళ్ళు బతికిచ్చి పంపుదామని అన్న వాళ్ళే. అప్పుడు అనిపించిందండి సరే ఏం జరుగుతుందో జరగదు. కానీ ఆ రూమ్ ఓనర్ అంకుల్ వాళ్ళకు 3 కొడుకులు, ఇక వాళ్ళ భార్యలు మొత్తం 3 కోడళ్ళు. వాళ్ళు ఇట్లా లైన్లో నిలబడ్డారు, నేను మధ్యలో నిలబడున్నా, అటు కూర్చున్నారు. అయితే నిజమండి అప్పుడు రూమ్ ఓనర్ అమ్మ ఏమంటాను తెలుసా, ఒక వ్యక్తిని గురించి రూమ్ ఓనర్ అమ్మ అన్నది కదా, వాళ్ళ పెద్ద కొడుకులను పిలిచి పెద్ద కొడుక ఇట్రా వచ్చి ఇగో ఈ రోజు నుంచి ఈ పిల్లగానికి సంబంధించిన తిండి విషయంలో పండ్లు పలహార విషయంలో మొత్తం నువ్వే చూసుకోవాలి. ఇక రెండో కొడుకు రా ఇక్కడికి వచ్చి ఇగో ఈ అబ్బాయి మన రూమ్లో సంవత్సరంన్నర పై ఫ్లోర్లో కిరాయి ఉన్నాడు, రైల్వే అప్పని చేసినాడు. ఈ పిల్లగాడు ఈరోజు ఇంత ఘోరమైన దీన పరిస్థితి వచ్చింది కాబట్టి పిల్లగానికి ఉన్న ఆరోగ్య పరిస్థితుల విషయంలో మెడికల్ సంబంధించిన విషయంలో నువ్వు చూసుకోవాలి. ఇక మూడో కొడుకుని పిలిచింది వాళ్ళ రూమ్ ఓనర్ అమ్మ పిలిచి ఇగో పిల్లగాడి యొక్క చెప్పలేని ఉంటాయి కదా లోపల అలాంటి ఆ చెప్పలేని విషయాలను కూడా నువ్వు కనుక్కొని ఎప్పుడు ఏ టైంలో ఏమేమి అప్డేట్ అవుతుంది ఈయన శరీరంలో ఉన్న క్రియలు ఏం జరుగుతున్నాయని తెలుసుకున్న బాధ్యత నీది అని అన్నారు. ఆ తర్వాత ఇంకొక ఇక 3 కోడలను పిలిచింది. పెద్ద కోడల ఇట్రా అని అన్నది. దేకో అని అన్నది, చూడు ఈ అబ్బాయి సంవత్సరంన్నర మన రూమ్లో కిరాయి ఉండి మనతో మంచిగా ఉండి కలిసిమెలిసి మెదిలి ట్రైనింగ్ అయిపోయిన వెళ్ళిపోయిన తర్వాత ఈయన పరిస్థితి ఇట్లా అయింది. కావున ఈ రోజు నుంచి ఈ అబ్బాయిని మా అబ్బాయికి ఉన్న మొత్తం అవసరతలు అబ్బాయికి అన్నం వండి పెట్టే బాధ్యత నీది అని అని అన్నం వండి పెట్టి మరి అది తీసుకుపోయి తినిపియాలి అని ఒక బాధ్యత అప్పచెప్పింది. ఇక రెండో కోడల్ని పిలిచి ఇక రెండో కోడల ఇట్రా ఈ అబ్బాయి మనోడు అని చెప్పేసి రెండో కోడల్ని ఏమన్నా తెలుసా, ఈ రోజు నుంచి ఈ అబ్బాయికి ఉన్న ప్రతి ఒక్క అవసరతలు అనగా ఈయన బట్టలు ఉతికే బాధ్యత నీదని అన్నది. అప్పుడు ఇక మూడో కోడల్ని పిలిచి అప్పుడు అనిపించిందండి నాకు, మూడో కోడల్ని పిలిచి ఒక క్వశ్చన్ రేస్ అయింది అక్కడ. ఏందనంటే చెప్పిన ఆన్సర్కి నేను ఇక షాక్ అయిపోయినా. ఈ రోజు నుంచి ఈ అబ్బాయిని ఈ రోజు నుంచి చిన్న కోడలా మూడో కోడలా అని ఏమన్నా తెలుసా అండి, ఈ రోజు నుంచి ఈ అబ్బాయిని చర్చికి తీసుకుపోతే బాధ్యత నీది అని చెప్పిందండి. నేను షాక్. ఎందుకు అని అంటే నేను సంవత్సరంన్నర వాళ్ళ రూమ్లో కిరాయి ఉన్నా కానీ అప్పుడు చర్చ్ అనే వాడుకు అనిపించింది. చర్చా అంటే వీళ్ళు క్రిస్టియన్సా, సంవత్సరంన్నర వీళ్ళింట్లో ఉన్నా వీళ్ళు క్రిస్టియన్స్ అని తెలియదు నాకు. కానీ నిజమండి ఆ రోజు నేను చర్చికి నన్ను తీసుకెళ్ళడం వల్ల చర్చిలో వాళ్ళ సంఘస్థులు అందరూ నన్ను చూసి చర్చికి పోతే అప్పుడు నేను ఎప్పుడైతే ఎగ్జామ్ సెంటర్కి పోయినప్పుడు నన్ను వాసన వస్తుంది అని వాళ్ళు ఇలా అన్నారు కదా, అట్లా చర్చి వాళ్ళు నన్ను ఏమనలే అండి, స్వీకరించి నా గురించి ఇప్పుడు 100 మంది కన్నీరు కార్చి నా గురించి ప్రార్థన చేసి నిజమండి. అప్పటి నుంచి 48 రోజులు నన్ను వాళ్ళు ఇట్లా అన్ని పనులు చేసి చర్చికి తీసుకెళ్ళిళ్ళు. అప్పుడు నాకు అనిపించింది కదా, నేను ఎన్నో పూజలు పునస్కారాలు అన్నీ చేసిన, పూజారి చేసిన, అయ్యగారు సాయిబాబా గుళ్ళ చేసిన, అక్కడి నుంచి పాదయాత్రలు చేసిన, హనుమాన్ అన్నీ ఎక్కడెక్కడో వేములవాడ కొండగట్ట అన్ని పాదయాత్రలు చేసిన. నేను ఇట్లా చేసిన కనీసం ఇందులో కొంచెం పుణ్యఫలం ద్వారా నేను కాకుండా నా చెల్లన్న బతుకుతా అయిపోవు కదా అని ఎంతో కానీ బాగా ఓవర్ థింకింగ్ చేసి అప్పుడు ఒకటి అనిపించింది తెలుసా అండి, నేను ఒకటి మొక్కుకున్నా, దేవుడా నేను ఎన్నో చేసిన
ఒకవేళ మీరు నిజమైన దేవుడు అయితే, ఒకవేళ నన్ను మీరు బతికిచ్చిళ్ళు అనుకో, నాకు పునర్జన్మ ఇట్లా ప్రసాదిస్తే నేను మిమ్మల్ని నమ్ముకుంటా యేసయ్యా అని నేను ప్రార్థన చేసుకున్నాను. నా ప్రార్థన దేవుడు ఆలకించిండు. నేను బ్రతికినా, నన్ను బ్రతికిచ్చి వాళ్ళు టికెట్ బుక్ చేసి నాకు అన్ని పాలు అంటే పండ్లు పలహారాలు అన్నీ మంచిగా సిద్ధం చేసి నన్ను మా తెలంగాణ రాష్ట్రానికి 48 రోజుల తర్వాత బతికిచ్చి నేను పంపించిన వల్లే నేను డైరెక్ట్ మా పాస్టర్ దగ్గరికి సమృద్ధి జీవ సహవాస ప్రార్థన మందిరం దేవపూర్కి వెళ్ళి మా పాస్టర్ అయ్యా ముందర నా పరిస్థితి ఇట్లా అయిందని చెప్పేసి అప్పుడు తీర్మానించుకున్నానండి. ఎందుకనంటే ఉంటే నులివెచ్చగానే ఉండాలి, వెచ్చగానే ఉండాలి, కానీ 2 పడవల మీద కాలేసి ఉండొద్దు అన్న. నేను హిందువులు ఉన్నప్పుడు చాలా పర్ఫెక్ట్గానే ఉన్నా. ఎట్లా ఇప్పుడు నేను మొక్కుబడి పెట్టుకున్నా కాబట్టి నా జీవితము కొత్తదనము నాకు యేసు ప్రభు దయచేసిండు కాబట్టి అక్కడికి పోతే నేను స్వస్థత కలిగాను. కాబట్టి ఇప్పుడు నేను ఒకటే తీర్మానించుకున్నా, నా జీవితం మొత్తం మీద నేను పర్ఫెక్ట్ క్రిస్టియన్గా ఉండాలనుకొని నిర్ణయించుకున్నా. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు నేను క్రిస్టియన్గా ఉన్నా. ఎందుకు? అప్పుడు ఒక దేవుడు బైబిల్లో ఒక మాట ఉందండి, ఏమన్నానంటే భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను కాబట్టి నీవు నా సొత్తు అని అన్నాడు. భయపడకము, పేరు పెట్టి నిన్ను నేను పిలిచి ఉన్నాను కాబట్టి నువ్వు నా సొత్తు అని యేసు ప్రభు బైబిల్లో రాసినాడండి. అంటే దాని అర్థమైన భయపడకము, నువ్వు భయపడకు, పేరు పెట్టి నేను పిలిచున్నా అంటే ఏమన్నానంటే కర్రవల శ్రీనివాస్ అనే పేరు నుంచి కర్రవల జాషువాగా నన్ను పేరు పెట్టి పిలిచి తన రక్తంతో నన్ను కడగబడి నేను కడగబడి ఆ తర్వాత నాకు ఒక పునర్జన్మ ప్రసాదించిన యేసు ప్రభు ఆ యొక్క తండ్రికి నేను ఒకటే తీర్మానం చేసుకున్నా, దేవా నా జీవితం మొత్తం ఇక నీది, నువ్వు కొత్త జీవితాన్ని ఇచ్చావు కానీ నేను పర్ఫెక్ట్గా ఉందామనుకుంటానా, పరిశుద్ధతను దయచేయి అని నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు బైబిల్ని నేను వదిలిపెట్టాను. ఎందుకంటే నాకు ఇదే జీవితం, నాకు జీవితాన్ని ఇచ్చిన దేవుడే నిజమైన దేవుడు అని నేను నిర్ణయం చేసుకున్నా. అందుకే అట్లా అని నేను వేరే దేవుళ్ళను కించపరచాను. ఎందుకనంటే నేను అక్కడి నుంచి వచ్చినాను కాబట్టి నేను కించపరచా. కాకపోతే ఏంటంటే సత్యం తెలుసుకున్నా, నాకు జీవితాన్ని ఇచ్చిన దేవుడే నాకు దేవుడు. సో ఇప్పటి నుంచి నేను అందుకోసం నేను పర్ఫెక్ట్ క్రిస్టియన్గా నేను మారినా అండి. ఇక చాలామందికి ఎందుకు మారిండు అసలు, మారడం వల్ల అందరూ అన్నారు మారద్దు అన్నారు. కానీ నా పరిస్థితుల ప్రభావం చేత నేను మారినండి, ఎవరో బలవంతం చేత మారలేదు. దేవుడు నాకు దర్శనాల ద్వారా నాకు నిజమైన జీవితాన్ని ఇచ్చింది కాబట్టి స్వస్థత అనేది నాకు కలిగింది కాబట్టి నేను మారిన, దేవుణ్ణి నమ్ముకున్నా. ఇప్పుడు నా జీవితంలో ఏదైనా సాధించగలుగుతాని దృఢ సంకల్పం నాకు వచ్చిందనండి. ఇప్పుడు ఏంటంటే నేను తాగుడు, వ్యసనాలు, బంబారు, గుట్కా, లోకాసులు దేనికి అడిక్ట్ లేను. పైన పని చేసుకున్నామా, నా బైబిల్ చదువుకున్నామా, అంతే. నా దినచర్య మందిర సేవ చేసుకున్నామా, పాస్టర్ అయ్యా, మాట విన్నామా, ఇంకోటి ఏంటంటే నాకు జన్మనిచ్చిన మా తల్లిని చూసుకున్నాం, అంతే. ఇవే ఇక నాకు ఇంకేం లేవు. నాకు ప్రేమ, దోమ ఇలాంటివి ఏం లేవు. ఎందుకనంటే నాకున్న సెకండ్ జన్మ నాది ఇది కాబట్టి, పునర్జన్మ కాబట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో యేసు ప్రభువుగా చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఇక దేవుడే నాకు దిక్కు, నాకంటే ఏం లేదు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను అని దేవుడు నాకు చెప్పిండండి. మళ్ళీ ఈ సంవత్సరం కూడా నాతోటి ఒక వాగ్దానం ఇచ్చున్నాను, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. అవును, అంటే బైబిల్ నాతోటి ఉండేవాడు నాతోటి ఉంటాడు అని. అంటే ఇలాంటి ఏంటంటే పాజిటివ్ మన జీవితం మీద మనకు ఒక దృఢ సంకల్పాన్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మోటివేట్ చేస్తాయి. ఈ ఏంటంటే ఎవరిని కించపరిచిన స్థాయిని కిందికి తీసుకెళ్ళేటి కావండి. ఏంటంటే నేను చెప్తున్నా, నా జీవితంలో నేర్చుకున్నది, నేను ఒక పర్ఫెక్ట్గా ఉన్నా. ఇప్పుడు నేను ఒక స్థిరంగా ఉన్నా, నా మైండ్ సెట్ అన్ని పాజిటివ్ థింకింగ్స్ వెళ్తుంది. ఇప్పుడు నేను ఏదైనా సాధించగలుగుతానే. నాకు ఒకటి వచ్చిందంటే దేవునికే మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మరి ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రభువుకు నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. దేవా థ్యాంక్స్. నేను ఏదైనా మరి తప్పుగా మాట్లాడుంటే వ్యూయర్స్ మీరు నన్ను క్షమించండి, ఎందుకంటే నా జీవితము ఇది నేను పంచుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ మరొకసారి నా ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ యొక్క చిన్న పరిచయాన్ని, నా యొక్క కొత్త జీవిత పరిచయాన్ని మీకు నేను చెప్పుకుంటున్నా. నెక్స్ట్ టైము దేవుడు ఇంతవరకు నాకు చేసిన మేలుల గురించి, ఇప్పటివరకు ఏమేమి చేసిండో మేలుల గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హల్లెలూయా, ఆమేన్.